నా చరిత్ర 14 ఏళ్ళు ఉద్యమ కాలం చరిత్ర మీకు తెలుసు. ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా నేను పనిచేసింది తెలుసు. కాబట్టి వీళ్ళకు ఏం చరిత్ర ఉంది, ఏం చేస్తారు వీళ్ళు, ప్రజల గురించి పట్టించుకునే ముఖాలైనా సొంత వ్యాపారం చేసుకుంటారన్నా ఆలోచన చేయండి. ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు పేద ఇంటి బిడ్డను కాబట్టి, హాస్టల్లో అన్నం తిన్న బిడ్డను కాబట్టి ఆనాడు ఆలోచన చేసి నేను అనుభవించిన బాధ తెలంగాణ పిల్లలు అనుభవించొద్దని గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టి ఆదుకున్న బిడ్డ ఇవాళ నాలాంటోడు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆలోచించే ప్రసక్తి లేదు. రేపు కేంద్రంలో హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే ఇవాళ మనం ఉప్పల వైపు కడుతున్న ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వ డబ్బులు, ఎలిమినగర్ దగ్గర కడుతున్న ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వ డబ్బులు, కొంపల్లి వైపు కడుతున్న డబ్బులు కేంద్ర ప్రభుత్వ డబ్బులు, ఇవాళ అల్వాల్ వైపు కడుతున్న ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వ డబ్బులు. రేపు హైదరాబాదులో రోడ్లు కావాలన్నా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలన్నా, పిల్లలకు నౌకర్లు కావాలన్నా, డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా నాలాంటోడు మోడీ గారికి దగ్గరికి నేరుగా పోగలడు, ఈ సమస్య ఉందని చెప్పగలడు. వారిని మెప్పించి ఒప్పించి ఈ తెలంగాణను అభివృద్ధి చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరూ 5 కిలోమీటర్లు ర్యాలీ చేసి మాతో పాటుగా నడిచి వచ్చి మాతో పాటుగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి సంఘీభావం చెప్పిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.